ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సర్పంచ్ అభ్యర్థుల ఏకగ్రీవాల జోరు కొనసాగుతోంది. ప్రజాప్రతినిధులు నిధులిస్తామని ప్రకటించడంతో జనం ఏకతాటిపైకొస్తున్నారు. రూల్స్ ప్రకారం ముందస్తు నామినేషన్లు చెల్లవని అధికారులు తెలిపారు. ఒక్కో నామినేషన్ మాత్రమే ఉండేలా చూసుకుంటున్నారు. అసలు ఇది అందరూ కలిసి తీసుకున్న నిర్ణయమా, వీడీసీల పెత్తనమా, ప్రలోభాల పర్వం ఏదైనా ఉందా? ఇంతకీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏకగ్రీవాల తీరుతెన్నులేంటి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. మొదటి విడతలో 506 జీపీలు, రెండో విడతలో 514, మూడో విడతలో 494 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతాయి. మొదటి విడత నామినేషన్ ప్రక్రియ షురూ కాగానే పల్లెల్లో ఏకగ్రీవం కోసం నిర్ణయాలు తీసుకున్నారు. కొన్ని చోట్ల సంబరాలు సైతం చేసుకున్నారు. ఊరు పెద్దలు ఏకమై సమావేశాలు ఏర్పాటు చేసుకుని మరీ నిర్ణయం తీసుకున్నారు. విడతలతో సంబంధం లేకుండానే సర్పంచ్తో పాటు వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే ఇలా పదుల సంఖ్యలో పంచాయతీల్లో ఇదే పరిస్థితి ఉండగా జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల నిర్వహణ ఉండాలని, కొంతమంది నిర్ణయం ఏకాభిప్రాయం కాదని, ఓటర్లంతా కలిసి ఎన్నిక ద్వారా ఓట్లేసి గెలిపించుకోవాలని ఊరు వాడల్లో అవగాహన కల్పించారు. పైగా అలాంటి ఏకగ్రీవాలు చెల్లబోవన్నారు. ఒకే నామినేషన్ వేయడం లేదా పోటీలో ఉన్న వారందరినీ విత్డ్రా చేయించుకోవడం లాంటివి చేసి ఎన్నికల నియమావళి ప్రకారం ఏకగ్రీవంగా ఎన్నికలు సింగిల్ నామినేషన్ బోర్డుపైకెక్కేలా చేసుకున్నారు. ఇలా ఉమ్మడి జిల్లాలో 59 గ్రామ పంచాయతీలు అధికారికంగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. చాలా చోట్ల మొత్తం బాడీ ఏకగ్రీవం కాగా మరికొన్ని చోట్ల వార్డు సభ్యులు ఏకగ్రీవం అయ్యారు. ఆదివాసీ గూడెల్లో మాత్రమే ఏకగ్రీవం కోసం నిర్ణయాలు, సింగిల్ నామినేషన్లు వచ్చాయి. మైదాన ప్రాంత గ్రామాల్లో మాత్రం పోటీ తీవ్రంగా ఉంది. కొన్ని గ్రామాల్లో వేలంపాటలు వేసి మరీ సర్పంచ్ స్థానం ఏకగ్రీవం చేసుకున్నట్లు ఉంది. మరికొన్ని జీపీల్లో గ్రామాభివృద్ధి లేదా ఫలానా పని చేస్తానని లేదా ప్రలోభాలు పెట్టి ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. ఆదివాసీలు మాత్రం గూడెం పటేల్ చెబితే లేదా ఒక్క నిర్ణయానికి అంతా కట్టుబడి ఉంటారు. ఆదివాసీ గూడెల్లో ఎక్కువ జీపీల్లో సర్పంచ్తో పాటు బాడీ మొత్తం ఏకగ్రీవం అయ్యాయి. 2-3 విడతల్లో ఎన్నికలు జరిగే జీపీల్లో సైతం పదుల సంఖ్యలో జనం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.